ఏ మధు, వస్తున్నా. ఏంటి? ఇక్కడ సోప్ అయిపోయింది. సోప్ పెట్టవా? సోపా? ఏ వెళ్ళేటప్పుడు తెలీదా? అయినా మీరు సపరేట్ సోప్ వాడతారు కదా. భార్యాభర్తలు ఒకే సోప్ వాడొచ్చు కదా అంటే దానికి నానా యాగం చేస్తారు. ఇప్పటికీ నా సోప్ ఉంది, వాడుకోండి. చిచి, నేను వాడను. ఏంటి చీచియా? నేనేం పంది పిల్లని అనుకున్నారా, గేదెని అనుకున్నారా? ఆ రెండే బెటర్. అయితే మీకు రేపటి నుంచి గేదెంతో మే గడ్డి తీసుకొచ్చి పెడతా, దాంతో రుద్దుకోండి. ఏయ్, ఊరికే వేషలేకు. సబ్బివు. తెస్తానుండండి. ఇదిగోండి, తీసుకోండి. ఏది? ఏంటే ఇలాగిల్లావు? అంటే ఇంకొకసారి సోప్ తీసుకెళ్లేటప్పుడు గుర్తుంటుంది కదా అని. తీసుకోండి. సబ్బిచ్చేది చేత కదా? మీకు పట్టుకోవడం కూడా చేత కాదు, సోప్ కూడా జారబడుస్తున్నారు. ఏంటిది? మళ్ళీ ఇంకోసారి సబ్బు జారవిడకుండా పట్టుకోవడం నేర్చుకుంటారు. నీ సంగతి వచ్చాక చెప్తానే, ఇప్పుడు కాదు. దేవకి, దేవకి, ఏంటండి? ఇందాక మీ అన్నయ్య ఫోన్ చేశాడు. అవునా? ఏంటంట? ఏముంది, ఎల్లుండి మధు బర్త్డే కదా, మనల్ని అక్కడికి రమ్మంటున్నాడు. బర్త్డేనే కదండి, మనమందరం వెళ్ళి ఏం చేస్తాం? అదేంటోయ్, నీ కోడలు బర్త్డే మనందరం వెళ్ళి ఏం చేస్తామంటున్నావు? అంటే అందరం వెళ్తే అక్కడ మనందరికీ మర్యాదలు చేసుకోవాలని హడావుడి పడిపోతూ ఉంటారు. మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకు? మధుని వెళ్ళనివ్వండి, వాళ్ళు కాస్త కూతురుతో టైం గడుపుతారు. అసలు నేను చెప్పదలుచుకుంది పూర్తిగా చెప్పని. వాడు ఫోన్ చేశాడు గాని మనం వెళ్దాం అనట్లేదు. ఓహో, అంటే మీరు కూడా నందు మధుల్ని మాత్రమే వెళ్ళనివ్వాలని ఫిక్స్ అయ్యారా? అలా ఏం ఫిక్స్ అవ్వలేదు. అసలు మధు బర్త్డేని ఇక్కడే మనింట్లోనే గ్రాండ్గా చేద్దామంటున్నాను. మనింట్లోనా? అవును. మధు ఈ ఇంటి కోడలు. వాళ్ళకి పెళ్ళయ్యాక గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసి ఉండాల్సింది. అప్పుడున్న పరిస్థితుల్లో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయలేకపోయాం. తను వచ్చిన తర్వాత తనకంటూ ఎలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేయలేదు గనక గ్రాండ్గా అందర్నీ పిలిచి మనింటి పెద్ద కోడలిగా అందరి ముందు గొప్పగా సెలబ్రేట్ చేయాలని నా ఆశ. మధుకి ఇలాంటి ఆడంబరాలు అలవాట్లేవు, తనకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ హడావిడి తనకు నచ్చదు. వద్దులేండి, మనింటి వరకు సింపుల్గా చేసుకుందాం. అలా కాదు, అందర్నీ పిలిచి కొంచెం ఆడంబరంగా చేయాలనుకుంటున్నాను. మీరు ఆడంబరంగా చేయాలనుకోవడం కాదు, మధుకు నచ్చాలి కదా. మధు నా కోడలు, నా మాట ఎప్పుడూ కాదందు. పైగా మధుకి ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండడం ఇష్టం. నేనే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నానంటే మరింత ముచ్చట పడిపోతుంది. తను కాదనదు. పైగా ఇక్కడ జరిగే ఫంక్షన్కి వాళ్ళ అమ్మా నాన్న అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి సమక్షంలో గ్రాండియర్గా సెలబ్రేట్ చేస్తూ గొప్పగా కనపడితే వాళ్ళ నాన్న సంతోషపడతారని మధు ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మీరేదో ఫిక్స్ అయ్యారుగా, అలాగే కానివ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? లేదు, నేను ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను, నువ్వు సమాధానం చెప్తున్నావు. కానీ నీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. ఏదో అసంతృప్తిగా, నువ్వు డిస్టర్బ్డ్గా కనపడుతున్నావు. ఏంటి? ఏం లేదు, నిన్న మొన్న జరిగిన ఐటీ రైడ్స్ వల్ల. అవన్నీ అయిపోయాయి. క్లీన్ షీట్ కూడా వచ్చేసింది. నేనే ఆ మూడ్ నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఇంకా అవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నావా? చూడు, నా కోడలు ఎప్పుడూ చెప్తుంటుంది, ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంని ఎంతవరకు ఇగ్నోర్ చేస్తామో అంత సంతోషంగా ఉంటామని. ఆ ప్రాబ్లమే లేదిప్పుడు. గడిచిపోయిన ప్రాబ్లం గురించి తలుచుకుంటూ ఇలా బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వం. హ్యాపీగా ఉండబోయే, ఎందుకు ఇవన్నీ మనసుకు తీసుకుంటావు? సరే, నేను వెళ్ళి బర్త్డే కావాల్సిన ఏర్పాట్లు ఏమేం కావాలో ప్రిపేర్ చేస్తా. ఓకేనా?
ఓకే ప్రణయ్, బాయ్. నువ్వు కాస్త స్లోగా జాగ్రత్తగా వెళ్ళు బాబు. ఈ మధ్య మరీ ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నావు. అది ర్యాష్ డ్రైవింగ్ కాదే పిచ్చిన శ్రీమతి, రొమాంటిక్ డ్రైవింగ్. అలా స్పీడ్గా డ్రైవ్ చేస్తేనైనా నువ్వు భయంతో నన్ను గట్టిగా వాటేసుకుంటావని చిన్న ప్రయత్నం. కానీ నువ్వు మాత్రం బండిని గట్టిగా పట్టుకున్నావు కానీ నన్ను పట్టుకో. హే చీ నోర్మై. హలో బ్రదర్. హాయ్. ఏంటి బ్రదర్, కార్ దిగి కనీసం అటు ఇటు కూడా చూడకుండా నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నారు? సారీ, ఏదో ఆలోచిస్తూ. ఎలా ఉంది బ్రదర్ మీ జాబ్? హిందూ డిపార్ట్మెంట్లోనే కదా మీరు చేస్తున్నారు. తను చెప్తూ ఉంటుంది సుధీర్ గారు వర్క్లో చాలా ఫోకస్డ్గా ఉంటున్నారు అని. సూపర్ బ్రదర్. మీరు తప్పు చేసి పోలీసుల దగ్గర దొరికిపోయినప్పుడు మీ గురించి నేను చాలా బాధపడ్డాను. ఒకవైపు అనవసరంగా నన్ను పోలీసులు తీసుకొచ్చారని బాధగా ఉన్నా కూడా మిమ్మల్ని చూసి జాలేసి కాపాడాలనుకొని డిసైడ్ అయ్యి కేసు నా మీద వేసుకున్నాను. మీకు తెలుసు కదా. ఆ కేసు కూడా ఇప్పుడు హియరింగ్ వచ్చింది. అయినా నాకేం భయం లేదు బ్రదర్. నేను తప్పు చేయకపోయినా మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నంలో ఆ కేసు ఒప్పుకున్నాను కాబట్టి మీ నాన్నగారు మీ అన్నగారు నన్ను కాపాడతారనే నమ్మకం ఉంది. బ్రదర్ మీరు మాత్రం రిలాక్స్గా ఉండండి. బ్రదర్ మళ్ళీ జీవితంలో అలాంటి తప్పులు చేయకండి బ్రదర్. ప్రణయ్, దయచేసి మళ్ళీ ఎప్పుడు నేను తప్పు చేశానని అనకండి. అందరి దృష్టిలో నేను నేరం చేసినట్టు కనపడొచ్చు, కానీ నేను నిర్దోషిని. అసలు దోషుల్ని చట్టం చూడలేకపోవచ్చేమో, కానీ ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. కరెక్ట్ బ్రదర్. అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు. ఆయన మీద భారం వేసేయండి. బ్రదర్ నేను ముక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీతో వెళ్ళబోతున్నాను. వీలైతే మీరు కూడా రండి. అలాగే ఇంకో విషయం, ఎల్లుండు మా మరదలు, అదే మీ వదిన గారి బర్త్డే. మావయ్య గారి ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. సంక్రాంతి సమయంలో కూడా మీరు మిస్ అయ్యారు. అసలు ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా. బ్రదర్ రండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఈ చెడు సావాసాలన్నీ మీరు మర్చిపోతారు. థ్యాంక్స్ ఫర్ ది అడ్వైస్. వెళ్తానండి. అలాగే బ్రదర్. ప్రణయ్, ఏంటి నువ్వు తిక్కేమైనా ఎక్కిందా? ఎందుకు సుధీర్తో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడావు? నేను తప్పుగా ఏం మాట్లాడాను నిందు? అతన్ని చూసి జాలేసింది. పాపం కదా అని 4 మంచి మాటలు చెప్పాను అంతే. ఏంటి మంచి మాటలు? అతనే అన్ని మర్చిపోయి వర్క్ చేసుకుంటున్నాడు. నువ్వు పాత విషయాలన్నీ మాట్లాడి డిస్టర్బ్ చేస్తావేంటి? అయినా సుధీర్ తప్పు చేస్తుండడని నాకు అనిపిస్తుంది. మరి లాక్ చేసిన కారులోకి పొట్లం ఎలా వచ్చింది? ఏదో నేను పెద్ద మనిషి చేసుకున్నాను కాబట్టి తప్పించుకున్నాడు. అయినా ఏటూగా కోర్టుకు రావాల్సిందే. దయచేసి ఇలా మాట్లాడకు. ఆ కేసు గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడికిందు. రాజారావు గారి లాయర్ గారు నాకు ఏం కానివ్వరు. నిర్దోషిగా ప్రూవ్ చేస్తారు. సరే సరే, టైం అవుతుంది. బాయ్. బాయ్. మనం ఎదవైంది అవతల వాళ్ళని ఎదవం చేస్తుంటే భలే సరదాగా ఉంటుంది. పాపం సుధీర్ గాడు. హలో, 2 రోజుల్లో నా బర్త్డే గుర్తుందా? నీ బర్త్డే గుర్తుపెట్టుకోవడానికి నువ్వేం పెద్ద స్టార్వా, లేకపోతే దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తివా? మాటలు మాత్రం భారీగానే మాట్లాడుతున్నారు గాని భార్యని అసలు పట్టించుకోరా మీరు? మా నాన్న నా బర్త్డేని మా ఇంట్లో జరిపించాలనుకుంటున్నారు. మావయ్య గారేమో మా అమ్మ నాన్నలందరినీ ఇక్కడికి పిలిచి ఈ ఇంట్లోనే గ్రాండ్ గా చేయాలనుకుంటున్నారు. మరింకే సంకలు గుద్దుకుని సెలబ్రేట్ చేసుకో. మళ్ళీ ఏంటి నీ గోల? నా గోలను ఎవరు పట్టించుకోవట్లేదనే. ఎవరు ఎంత సెలబ్రేట్ చేసినా మొగుడనేవాడు భార్య బర్త్డేకి స్పెషల్ గా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి కదా. అడుక్కోవాలా మేము? ఆఫీస్కి టైం అవుతుంది, నోరు మూసుకొని ఎక్కు. నేనెక్కను. చిరాకు పెట్టుకో, ఎక్కు. మీరు నా బర్త్డేకి ఏమిస్తారో చెప్పండి. ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? నువ్వు అడుక్కున్నా, బ్రతిమాలుకున్నా, చివరికి కాళ్ళా వేళ్లా పడి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినా నేను బర్త్డే గిఫ్ట్ కాదు కదా విషెస్ కూడా చెప్పను. ఎందుకు చెప్పరు? ఎందుకు గిఫ్ట్ ఇవ్వరు? అసలు నీ బర్త్డేని నిజమైన బర్త్డే అని ఎవరు నమ్ముతాడిక్కడ? అదేంటది? నేను పుట్టలేదంటారా? నువ్వు పుట్టావు, కానీ నీ డేట్ ఆఫ్ బర్త్ నిజమని
నాకేంటి నమ్మకం? కావాలంటే చూడండి, నా ఆధార్ కార్డులో ఉన్నాయి. అవన్నీ తప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు, దొంగ డేట్ ఆఫ్ బర్త్లు అయి ఉంటాయి. దొంగ డేట్ ఆఫ్ బర్తా? అవును, అన్నీ నీవి దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు ఇవే కదా. ఆ రకంగా ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా దొంగ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉంటుంది. ఇలా దొంగ నాటకాలు ఆడే వాళ్ళకి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు ఉండవని నాకు గట్టి నమ్మకం. మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. చాలా తక్కువ మాట్లాడుతున్నా. నోరు మూసుకుని ఎక్కు, లేదంటే వదిలేసి వెళ్ళిపోతా. ఏంటి, వెళ్తారా? ఏయ్, ఎక్కితే లోపలికెక్కు, లేదంటే కాల్ తీసి డోర్ వెయ్యి. నేను వెళ్తాను. వెళ్ళండి, చూస్తా. ఇదిగో కార్ తీస్తా, కారు కింద పడి నలిగిపోతుంది. దుర్మార్గుడా, నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వమంటే నా కాలు విరగొట్టాలని ప్లాన్ చేస్తావా? ఇదిగో ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నీ టార్చర్ ఏంటి నాకు? మొసలి కన్నీళ్లు కార్చి ఇన్నాళ్ళు నన్ను ఎదవం చేసావు. మళ్ళీ నీకో బర్త్డే, దానికో సెలబ్రేషను, నేను గిఫ్ట్ ఇవ్వాలనే ఎక్స్పెక్టేషను. ఇవేవీ కుదరవు. నోరు మూసుకుని వస్తే రా, లేకపోతే లేదు. సరే సరే, వస్తానులేండి. మీలాంటి మొండు మొగుడినిచ్చాడు కదా ఆ దేవుడు. ఆహా, ఈవిడ చూపు మొత్తం మన మీదే ఉంటుంది. ఇప్పుడు చెప్తా. ఏ ఏంటి ఆలోచిస్తున్నావు? ఎక్కువ వస్తున్నా అండి. అయ్యో, అబ్బా, ఏంటి మీరు ఎక్కుతుంటే? నేనేం చేయలేదు కదా తన్ని, ఎందుకు ఇలా చేస్తుంది? అవ్వా, కారెక్కేటప్పుడు కూడా సరసాలా మీకు? మీ జిమ్మడిపోను. మీరు బుద్ధిగా ఉండాలి. ఇలా చేస్తే నేను రాను. ఏంటి కారులో ఇదంతా? నేనేం చేశాను? ఏం చేయడం ఏంటి? కాస్తైనా ఉండాలి. చుట్టూ జనాలు మనల్ని చూస్తూ ఉంటారనే ఇది కూడా లేదు మీకు. నీకేమైనా పిచ్చా? మీతో మాట్లాడితే పిచ్చి ఎక్కుద్దులేండి. కార్ తీయండి. ఏంటి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీతో మాట్లాడితే కాసేపటికి ఆ పిచ్చే పట్టేటట్టుంది. ఇంతకీ నేనేం మాట్లాడాను? ఏదో గబుక్కున పడ్డావు, ఏదేదో మాట్లాడావు. ముందు కార్ తీయండి. నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి త్వరలో. అమ్మో, ఇందాక గదిలో అంత రెచ్చిపోయారు, ఇప్పుడు కారెక్కేటప్పుడు రెచ్చిపోతున్నారు. మన కంట పడ్డప్పుడు వీళ్ళని చూస్తే వీళ్ళకి ముహూర్తాలు పెట్టలేదన్న మాటే కాని వీళ్ళు దూరంగా ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఒక కంట కనిపెట్టి చూడాలి. సంపు, రూత్, సంపు, రూత్, సంపు, సంపు. రూత్. చంపుతాన్రా, నీ ప్రేమని నేను చంపుతా. రూతర్, ఆ, నీ పెళ్లి కదా? అవును. ఇప్పుడైతే హనీమూన్ ట్రిప్లో ఉన్నాను. మరి పెళ్లి చేసుకోబోతూ బ్యాచిలర్ పార్టీ ఇవ్వకపోతే ఎలాగమ్మా? ఈవినింగ్ పార్టీ ఇస్తావా? పార్టీ ఏంటి? సంపుతో పెళ్ళయ్యే శుభ సందర్భంలో పెళ్లి ముహూర్తం వరకు రోజు బ్యాచులర్ పార్టీ చేసుకుందాం. రోజు ఫుల్ బాటిల్ ఇస్తావా? ఒక్క ఫుల్ కాదు, నీకో ఫుల్, నాకో ఫుల్. రూత్, సంపు. అంటే ఏంటి? నువ్వు తాగుతావా? నేను తాగుతానా? అబ్బే, నాకు అసలు అలవాటే లేదు. చూసావా దాయి, వీడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పచ్చి తాగుబోతు వీడు. ఆ విషయం ఇప్పుడే తెలిసిందిగా, విన్నావు కదా? నన్ను మోసం చేశారు మీరు. నేను మా అమ్మతో చెప్తా. రేయ్, నన్ను ఇలా కమిట్ చేసావేంట్రా? ఆ, నువ్వు ఊహల్లో ఉన్నావు, నేను రియాలిటీలో ఉన్నా. నువ్వు పడ్డావు. వద్దు, నేను మా అమ్మతో చెప్తా. ఈ పెళ్లి క్యాన్సిల్. ఆ? వెదవా. సంపు సంపు, నేను మొన్నటి వరకు తాగుతున్నమాట నిజమే, కానీ ఎప్పుడైతే నేను చూసి ప్రేమలో పడ్డానో అప్పటి నుంచి తాగడం మానేశాను. ఆ కోటిగని మీద ఒట్టు. రేయ్, నన్ను చంపేద్దామని? నువ్వు బతుకున్న చచ్చిపోయినట్టే కదరా. సంపు, నమ్ము సంపు, వీడి మీద ఒట్టేశాగా. నిజమా? నిజం. వాడు నా మీద ఒట్టేసి నన్ను చంపాలని చూస్తున్నాడు. కావాలంటే నీ మీద ఒట్టేయమను. వెయ్. రేయ్,
నేను సరదా కూడా సంపు మీద ఒట్టేయనురా. సంపు, నన్ను నమ్ము సంపు. ఛీ, నేను నమ్మను. సంపు సంపు సంపు. గొడవ పెట్టేశాను, దీన్ని ఇలాగే పెద్ద చేస్తా. ఏయ్, గోప్తావేంటి? మరి చెప్పండి, ఏం చెప్పాలి? ఆ, నాకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అబ్బా, నీ గిఫ్ట్ తగలట చావు కొడుతున్నావు నువ్వు. నీకు గిఫ్ట్ లేదు, గడిద గుడ్డు లేదు. గాడిద గుడ్డు మీరే పెట్టుకోండి గాని గిఫ్ట్ మాత్రం నాకే ఇవ్వండి. నాకేం గిఫ్ట్ ఇస్తారు? చెప్పాగా, దొంగ కన్నీళ్లు కార్చే వాళ్ళకి, దొంగ బర్త్డేలు చేసుకునే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం కుదరదని చెప్పి. అరే, నిజంగా నా డేట్ ఆఫ్ బర్త్ ఇదే, దొంగ బర్త్డే కాదు. దొంగ కన్నీళ్లు కార్చినా నిన్నెవరు నమ్ముతారు? అయినా అది నీ నిజమైన డేట్ ఆఫ్ బర్త్ అయినా నేను నీకు గిఫ్ట్ ఇవ్వను, కనీసం విష్ కూడా చేయను. ఇదిగోండి, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు తెలుసుకోలేదు. నేనే తప్పక చెప్తున్నాను. నాకు గిఫ్ట్లు సర్ప్రైజ్లు అంటే సరదా. మంచి గిఫ్ట్ రెడీ చేసుకోండి. ఇలా అడుక్కుంటున్నావు, సిగ్గులేదా నీకు? సిగ్గుగానే ఉంది, కానీ ఏం చేస్తాం? భార్యను సర్ప్రైజ్ చేయాలి. భార్య అత్తారింటికి వచ్చాక తొలి పుట్టినరోజు సర్ప్రైజింగ్ గా ఉండాలని మీకుంటే కదా. అయినా గిఫ్ట్ ఇవ్వకపోతే మీకే పరువు పోతుంది. ఆ? నాకెందుకు పరుగు పోతుంది? అవును మరి, బర్త్డే రోజు ప్రతి ఒక్కళ్ళు మీ ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారు, మిమ్మల్ని ఏం సర్ప్రైజ్ చేశారు అని అడుగుతారు. అప్పుడు మీరేం గిఫ్ట్ ఇవ్వలేదని చెప్తే నాకు సిగ్గుచేటు, మీ పరువు పోతుంది. ఏం పర్లేదు, నా పరువు ఎంత పోయినా పర్లేదు. ఇదిగోండి, నా కోపం వస్తుంది. కోపం వస్తే ఏంటి, శపించేస్తావా నువ్వు? అవును, నాకు నాలుక మీద మచ్చుంది. నేనేదైనా అన్నానంటే అది జరిగిపోద్ది చెప్తున్నా. తొక్కలోది, ఏమంటావో అనుకో, నాకేం భయం లేదు. ఇప్పుడు నాకు గిఫ్ట్ కొనివ్వబోతున్నారా లేదా? లేదు. నాకు గనక గిఫ్ట్ కొనివ్వకపోతే మీ కార్ టైర్ పేలిపోతుంది. ఏం నాలుక తల్లి అది? ఒక్క మాట పలికినందుకే ఇలా పేలిందంటే అది మామూలు టంగ్ కాదు, ఐరన్ టంగ్. నేను ఊరికే సరదా కన్నాను. ఆ, నువ్వు సరదాగా అన్నందుకే బాంబు పేలినట్టు పేలింది. టైర్ పరిస్థితి ఏంటో. ఉఫ్, నా కర్మ, ఇప్పుడు స్టెఫ్నీ కూడా నేనే మార్చుకోవాలి. మరిప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తానంటారు? నిన్ను ఆగో, గిఫ్ట్ అంట గిఫ్ట్. ఇప్పటికైనా డిసైడ్ అవ్వండి. నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే ఈ మచ్చ నాలుగుతోటి ఏదో ఒకటి చెప్పిస్తా. తల్లి, దయచేసి తమరి ఐరన్ టంగ్ మాత్రం తెరవకండి. గిఫ్ట్ కొనివ్వకపోతే ఖచ్చితంగా నేను మళ్ళీ ఏదో ఒకటి అంటా.
నోరు తెరిచావంటే నాలుక మీద వేస్తాను. ఏయ్, ఆగు. నిన్ను సారీ 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 సారీ. అల్లుడు, కాఫీ ఏమైనా తెమ్మంటావా? వద్దు మావయ్య. ఏంటి డల్గా ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు మావయ్య. నువ్విలా ఉండగలడు. అసలు అమ్మ నన్ను ఆఫీస్కు పంపించిందే నిన్ను చూసుకోమని. నీకేం కావాలో చెప్పు. మావయ్య ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. సరే అల్లుడు. సారీ సుధీర్ గారు. దేనికండి మీరు సారీ చెప్పడం ఎందుకు? అదేనండి, ప్రణయ్ మీతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు. అదేది మనసులో పెట్టుకోకండి. ఏయ్, ఏంటిది? హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. హ్యాండ్సమ్ గా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకా పనేం చూస్తాను? సిస్టమ్ ఓపెన్ చేస్తే అందులోనూ మీ మొహమే. మీ ఆలోచనలే లేకుండా డైవర్ట్ చేసుకొని రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకుంటే మూసిన కళ్ళల్లోనూ మీరే.